హలో నమస్తే. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆత్మవంచన కనపడింది సూపర్ 6 సూపర్ హిట్ సభలో. ఆయన ఈ 14 నెలల కాలంలో ఏం చేశామో చెప్పారు. సూపర్ 6 హామీలని అమలు చేశాము, అద్భుతం, ఆహా ఓహో అంటూ మాట్లాడారు. ఓకే, అంతవరకు ఏ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించిన విధానాలు, ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడాన్ని తప్పుపట్టలేం, చెప్పుకోండి. కానీ ఆయన మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించిన మాట్లాడిన మాటలు మాత్రం ఆయన ఆత్మవంచన చేసుకున్నారు అని అనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చింది ఎవరు? తమ్ముళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీయే తెచ్చింది అని చెప్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. దాచేస్తే దాగేదా? ఎవరు తెచ్చారు మెడికల్ కాలేజీలు? కేంద్రంలో ఎన్డీఏ సర్కారు 2024 కంటే ముందే ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్తోంది ఎన్డీఏ సర్కారు. ఎన్డీఏ సర్కారే 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం గత 10 years అని చెప్తుంటే మీరు ఇప్పుడు వచ్చి మేము మెడికల్ కాలేజీలు ఇచ్చామని చెప్తే ఎలా దాన్ని సమర్థించుకుంటారు? ఆత్మవంచన చేసుకోవడం కాదా అది? పైగా పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారు? మనసు ఎలా వస్తుంది మీకు? అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. మెడికల్ కాలేజీలు కట్టడం అంటే భూములు ఇవ్వడం మాత్రమే కాదు, బిల్డింగ్లు కట్టడం మాత్రమే కాదు, నిర్వహణకి చాలా ఖర్చు అవుతుంది అంటూ ముఖ్యమంత్రి గారు సభలో చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానిని 1,00,000 కోట్ల రూపాయలతో మనం గడుతున్నాం. ఓ 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రజలందరి కోసం ఓ 10 మెడికల్ కాలేజీలు కట్టలేమా? ఇంకో 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఓ 10 మెడికల్ కాలేజీలు కట్టలేమా? ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్లు వేలం వేసి 4,000 కోట్లు 5,000 కోట్లు 6,000 కోట్లు గడిచిన 14 నెలలుగా ఒక్క వారం బీరుపోకుండా తీసుకొస్తున్నాం కదా. ఒక్క వారం తీసుకొచ్చిన డబ్బులతో ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలని కట్టలేమా? ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు కట్టగలమా లేదా అనే అంశం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతులలో ఉంటే రాష్ట్ర ప్రజలకు జరిగే నష్టమేంటి, ప్రభుత్వం దగ్గర ఉంటే రాష్ట్ర ప్రజలకు జరిగే లాభమేంటి అనేది కదా ఆలోచన చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వం వ్యాపారం చేయట్లేదు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా, నష్టం వచ్చినా, అప్పులు తెచ్చైనా చేయాల్సిన పని వైద్యం అందించటం కదా. ఏ ప్రభుత్వానికైనా ఉండాల్సిన ప్రథమ ప్రయారిటీలు విద్యా, వైద్యం మాత్రమే కదా. అటువంటి విద్యని, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వం ఇంకేం చేస్తామనుకుంటున్నారు మీరు? మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని వైసీపీ తప్పుపడుతోంది తమ్ముళ్ళు అంటూ మాట్లాడుతున్నారు. వైసీపీ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలంతా తప్పుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలంతా తప్పుపడుతున్నారు. మీ అంతరాత్మకు కూడా తెలుసు ప్రైవేటు వ్యక్తుల చేతికి మెడికల్ కాలేజీలు ఇవ్వడం సరైంది కాదు అని. దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం ఆత్మవంచన చేసుకోవడమే. మీరు చేసుకుంటోంది ఆత్మవంచన అనడానికి ఒక ఎగ్జాంపుల్, అదే సభలో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడిన 2 నిమిషాల తర్వాత మీరు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి జరిగిపోతోంది, నేను చెప్పాను ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని, సంపద సృష్టి అద్భుతంగా జరుగుతోంది, 10.10 గ్రోత్ రేట్ జిఎస్డిపి ఏడాది కాలంలో పెరిగింది అని చెప్తున్నారు మీరు. 2025-26లో 10.5% గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్డిపి. ఆల్ ఇండియా లెవెల్లో 8.8 అయితే మనం 10.5 వచ్చాం. అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పెరిగిన జిఎస్డిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యావరేజ్ 8 కంటే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యావరేజ్ 8 ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జిఎస్డిపి 10 పైగా ఉంది అని చెప్తున్నారు. ఏడాది కాలంలో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టించా అని చెప్తున్నారు. మీరు అంత సంపద సృష్టిస్తే 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ కట్టలేరా? 2 నిమిషాల ముందు మెడికల్ కాలేజ్ నిర్వహించే పరిస్థితిలో లేవని చెప్తారు. 2 నిమిషాల తర్వాత ఆంధ్రప్రదేశ్ సంపద పెరిగింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్రోత్ రేట్ కంటే మన గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. దేన్ని నమ్మాలి? ఆత్మవంచన చేసుకోవడం కాదు, ఆత్మవంచనతో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. ఆంధ్రప్రదేశ్ సంపద పెరిగితే ఓ 4,5 వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ పెట్టడానికి వచ్చిన నష్టమేంటి?
మీరు ఇచ్చే మెడికల్ కాలేజీలు ఏ వ్యక్తులకైతే ఇస్తున్నారో ఆ వ్యక్తులు ఏమన్నా ప్రజాసేవ చేసే ఉద్దేశంతో వస్తున్నారా? ప్రజలకు సేవ చేయడం కోసం కాలేజీలు పెడుతున్నారా? వాళ్ళు కాలేజీలు పెట్టే దేనికోసం పెడతారు? లాభాల కోసం పెడతారు. ఈ కాలేజీల ద్వారా డబ్బులు సంపాదించడం ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తారు. ప్రభుత్వానికి ఏమో ఇది ఎందుకు భారం అవుతోంది, ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇది లాభం అవుతోంది? ఈ లాజిక్ ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పోషించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇస్తోందా ప్రతి ఏటా? రాజధాని నిర్మాణానికి పెడుతున్న ఖర్చులు, మెడికల్ కాలేజీల నిర్మాణానికి పెడుతున్న ఖర్చు ఎంత? ఇదే స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 17 మెడికల్ కాలేజీలు వస్తే ఒక కాలేజీ మాత్రమే పూర్తయింది, మిగతా 16 అలాగే పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత పార్థసారథి గారు కేబినెట్ మంత్రి మీడియాకు బ్రీఫ్ చేసిన సందర్భంగా చెప్పిన మాట 10 కాలేజీలు మాత్రం పెండింగ్ ఉన్నాయి, 5 కాలేజీలు మాత్రమే పూర్తి చేసింది వైసీపీ సర్కారు, మిగతా కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇస్తామని చెప్పారు. మీ మంత్రి కేబినెట్ మీటింగ్ తర్వాత చెప్పిన దానికి అనంతపురం సభలో మీరు చెప్పిన దానికి సంబంధం లేకపోతే దేన్ని నమ్మాలి? అంటే మంత్రి చెప్పినట్టు మిగతా 5 కాలేజీలు కూడా ప్రభుత్వ పరంగా ఉంచే పరిస్థితుల్లో లేమా? వాటిని కూడా అమ్మేయడానికి రెడీ అయిపోయామా? వాటికి కూడా బయ్యర్లు దొరికారా? వాటిని కూడా బ్యాక్గ్రౌండ్లో అమ్మేశామా? చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో మచ్చగా మిగిలిపోతోంది ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం. సో ప్రభుత్వం, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఆత్మవంచన మాని ఆత్మ గౌరవంతో డెసిషన్ తీసుకొని ఆ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. సూపర్ హిట్ సభ సందర్భంగా కూడా మరోసారి అబద్ధాలు వల్లవేసే ప్రయత్నం చేయటం మీ పర్సనాలిటీని మరింత దిగజారుస్తుంది.